కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలను పవిత్రంగా భావిస్తారు. త్రివేణి సంగమానికి హారతిచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. త్రివేణి సంగమ కాళేశ్వర క్షేత్రానికి సరస్వతి పుష్కర శోభ సంతరించుకుంది. తెల్లవారుజామున 5:44 నిమిషాలకు సరస్వతి పుష్కరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి కూడా భారీగా భక్తులు సరస్వతి పుష్కరాలకు హాజరవుతూ కూడా గోదావరి లోపల తాము పుష్కర స్నానాలు చేస్తున్న పరిస్థితి. ఎటు చూసినా కూడా భక్తుల కోలాహలంతో పూర్తిగా కాళేశ్వర క్షేత్రం అంతా కూడా కోలాహలంగా మారిన పరిస్థితి. సో మనం చూడొచ్చు సరస్వతి పుష్కరాలను పురస్కరించి అమ్మవార్లకు హారతులు ఇస్తూ భక్తులైతే సంబరంగా ఈ యొక్క పుష్కర శోభను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనతో భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? వరంగల్ నుంచి వచ్చాము. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, ఏర్పాటు కూడా ఘనంగా చేశారు, అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఎప్పటి నుంచి వస్తున్నారు పుష్కరాలకి? దాదాపు 3 years నుంచి వస్తుంది. ఓకే. గోదావరి ప్రదేశం లోపల ఈ అమ్మవారు లింగ క్షేత్రంగా పేరు పొందింది. సో నిజంగా మీకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి తెలుసు ఇక్కడికి రావడం? మాకు అంటే దాదాపు చాలా ఏళ్ళ నుంచి తెలుసు, బట్ మేము 3 years నుంచి వస్తున్నాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది చిన్న నీళ్ళలో ఆడుకోవడం ఇక్కడ మీకు ఎంజాయ్ ఎట్లా ఉంది? బాగుంది, సంతోషంగా ఉందా? మంచిగా అనిపిస్తుందా నీళ్ళలో? నీళ్ళు కూడా మంచిగా తేడా ఉన్నాయి. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది పుష్కరాలు మొదలు కావడం? తెలంగాణలో మొదటిసారి సరస్వతి పుష్కరాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? సరస్వతి పుష్కరాలలో పుణ్యనది స్నానం ఆచరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మన తెలంగాణ, మేము వరంగల్ నుంచి వచ్చినాము, మాకు దగ్గరలో ఉంది, ఒక 2-2.5 hours వచ్చినాము. మళ్ళీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి బస్సెస్ కానీ, బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి పుష్కర్ ఘాట్ వరకు ఇచ్చిన మౌలిక సదుపాయాల వల్ల కానీ మంచిగా వచ్చి నది స్నానం ఆచరించడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది, చాలా అదృష్టంగా భావిస్తున్నా. మళ్ళీ మొదటి రోజు స్నానం ఆచరించడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నది వాటర్ కూడా త్రివేణి సంగమం మంచిగా ప్రజలకి సౌకర్యాలు కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ మంచిగా తీసుకొని మంచిగా ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. చాలా హ్యాట్స్ ఆఫ్. మీరు చెప్పండి, నిజంగా ఈ పుష్కర సరస్వతి పుష్కర ఎందుకు ఈ ప్రాముఖ్యత ఏంటిది? అంతర్వాహిని ఉన్న సరస్వతి నదికి సంబంధించి అంతర్వాది పుష్కర నది స్నానం అండి. ఇది చాలా 3 నదులు కలుస్తున్నాయి, గోదావరి, సరస్వతి అలాగే నదులు కలుస్తున్నాయి కాబట్టి మనకి చాలా పవిత్రమైనది. భక్తులు చాలా వస్తున్నారు. చక్కరంగా మన కలెక్టర్ గారు వచ్చి మనకి చక్కరంగా ఏర్పాట్లు చేయించారు. చక్కరగా సౌకర్యాలు జరుగుతున్నాయి. చక్కరంగా నదిలో సంకల్పం చెప్పించుకొని పిండ ప్రారంభం జరిపిస్తున్నారు. కార్యక్రమం బాగా జరిపిస్తున్నారు. ఓం నమః శివాయ. చూసాము, ఇది మరికొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది పుష్కర స్నానము, ఎట్లా అనిపిస్తున్నాయి ఏర్పాటు? వరంగల్ నుండి వచ్చామండి. బాగుంది, ఇప్పుడే వచ్చాము ఫ్యామిలీ తోటి. బాగున్నాయి సార్, ఇప్పుడే. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది నది పుష్కరాలకు హాజరు కావడం? బాగుంది, ఫస్ట్ టైం వచ్చారా? ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి, అంత బాగుంది. ఇది చూస్తాం, స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కూడా మన పెద్ద సంఖ్యలో అయితే పుష్కరాలు మొదలైనటువంటి ఈ మొదటి రోజే నదికి వచ్చి పుష్కర స్నానాలు చేస్తూ ఒకసారి చిన్న పిల్లలు పెద్దలు అంతా కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ సరస్వతి అంతర్వాహిని ఉన్న సరస్వతి అమ్మవారికి ఈ విధంగా హారతులు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత. గత కొన్నేళ్ల నుంచి, శతాబ్దాల కాలం నుండి కూడా పంచభూతాలను ఆరాధించడము, ప్రధానంగా నదులను, నీళ్లను ఆరాధించడము భారతీయ సంస్కృతి. అందులో భాగంగానే 12 నదులకు కూడా పుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో సరస్వతి నది అంతర్వాహినిగా ఉన్నప్పటికీ ఆ తల్లి చెంతలోనే, ఆ తల్లి కొలువిదిరినటువంటి కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించడం కూడా దేశంలో